అండి ఒక్క టాబ్లెట్ సీడ్‌తో ఎన్ని పువ్వొత్తులైనా చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఈ దీపావళికి అలానే కార్తీక మాసానికి ఈజీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఒక జాలి గిన్నెని తీసుకోవాలండి. ముందుగా ఒక జాలి గిన్నెని తీసుకొని ఇలాగా కొద్దిగా కాటను, కొద్దిగా పాలు తీసుకొని పచ్చిపాలు తీసుకోవాలండి. ఇలా కాటన్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా జాలి గిన్నె హోల్స్లోకి ఈ విధంగా కాటన్ పెట్టేసి చక్కగా ఈజీగా రెండు పక్కలు కూడా ఈ విధంగా మనం ఒత్తులాగా ప్రిపేర్ చేసుకొని ఎన్ని పువ్వొత్తులైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చిన్న పిల్లలైనా ఈజీగా చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగైతే పువ్వొత్తుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒత్తులన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా కుంకుమ వాటర్లో కలుపుకొని అలా ఆ కుంకుమ వాటర్ని ఇలా ఒత్తులకి మనం ఈ విధంగా అప్లై చేసామనుకోండి చక్కగా కలర్ఫుల్గా పువ్వొత్తులు చక్కగా రెడీ అయిపోతాయండి. సో ఈ విధంగా మనం ఇంట్లోనే బయట కొనే పని లేకుండా ఈజీగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి. మనం ఫ్రీ టైంలో ఈ విధంగా ఒత్తులు చేసుకొని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతాయండి. సో ఈ విధంగా మనం చిన్నపిల్లలకైనా ఒక్కసారి చూపించామంటే చాలా ఈజీగా వాళ్ళైనా చేసేస్తారండి. ఈ విధంగా పువ్వొత్తులు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కుంకుమ వాటర్ని ఈ విధంగా ఈ ఒత్తులకి మనం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలండి. 5 మినిట్స్ అలా ఉంచితే చక్కగా ఆరిపోతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పువ్వొత్తులను అయితే మనం రెడీ చేసుకున్నాం కదండి, రూపాయి ఖర్చు లేకుండా మనం ట్యాబ్లెట్స్ ఇడితే ఎలా వెలిగించుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇది తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సెజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకొని దీనిలో పువ్వొత్తులు పెట్టేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని చక్కగా ఇలాగ ఒత్తులు వెలిగించుకున్నాం అనుకోండి చూడటానికి చక్కగా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. ఇలాగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఈజీగా ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చక్కగా ఈ విధంగా ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకొని ఇలాగా రూపాయి ఖర్చు లేకుండా ట్యాబ్లెట్ సీడ్తో ఈ విధంగా ఒత్తులను అయితే వెలిగించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.